హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇగ్నైట్ విత్ శ్రీకుమార్. ఈరోజు ఒక చిన్న కథ తెలుసుకుందాం. ఒక ఊర్లో 5 ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళు 5 కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అందులో వాళ్ళ టీం లీడర్ ఒక అతను ఉంటాడు. అతను చెప్తాడు, భోజనం అయిన తర్వాత సో మీ అందరికీ ఒక పరీక్ష పెడతాను, ఆ పరీక్షలో విజయం సాధిస్తే మీకు తగిన బహుమతి ఇస్తానని చెప్తాడు. ఆ పరీక్ష పెట్టే ముందు ఏం చేస్తాడంటే వాళ్ళ దగ్గర నలుగురి ముందు ఒక స్పూను, ఒక గ్లాసు, ఒక టంబ్లర్, ఒక బకెట్ పెడతాడు. ఈ 4 ఐటమ్స్ నలుగురు ముందు 4 సపరేట్గా పెడుతుంటాడు. సో ఒక అతను స్పూన్ తీసుకొని ఉంటాడు, ఒక అతను మగ్ తీసుకుంటాడు, ఇంకో అతను బకెట్ తీసుకుంటాడు. సో ఇట్లా 4 ఐటమ్స్ 4 సపరేట్ తీసుకున్న తర్వాత బయట వర్షం వస్తుంది. నాకు దీనిలో మీరు తీసుకున్న ఐటెంలో వాటర్ తీసుకొచ్చి, రెయిన్ వాటర్ తీసుకొచ్చి ఇవ్వాలని చెప్తాడు. సో 4 ఇమ్మీడియట్గా బయటకు వెళ్తారు. స్పూన్తో ఎవరైతే పట్టారో రెయిన్ వాటర్ అతను ఇమ్మీడియట్గా లోపల తీసుకొచ్చేసి, ఫ్రెండ్ చూసారా బాస్ తీసుకొచ్చేసాను నేను స్పూన్తో వాటర్ అంటాడు. వెరీ గుడ్ అంటాడు. అదేవిధంగా నెక్స్ట్ విన్న వ్యక్తి మగ్గులో గ్లాసులో ఉన్న అతను, గ్లాస్ పట్టుకున్న అతను గ్లాస్తో రెయిన్ వాటర్ తీసుకొచ్చి చూపిస్తాడు. తర్వాత అతను కూడా ఓకే గుడ్ అంటాడు. తర్వాత 3వ వ్యక్తి మగ్గు తీసుకెళ్తాడు, ఆ మగ్గులో వాటర్ ఫుల్గా తీసుకొచ్చి ఇస్తాడు. 4వ వ్యక్తి బకెట్ తీసుకెళ్ళాడు కదా, చాలా టైం పడుతుంది. చాలా టైం అయిన తర్వాత బకెట్ ఫుల్ అంతా నిండే వరకు వెయిట్ చేసి అప్పుడు బకెట్ ఫుల్ అయిన తర్వాత తీసుకొచ్చి లోపలికి వచ్చి ఆ ఫ్రెండ్కి ఇచ్చి వాళ్ళ బాస్కి ఇచ్చి చెప్తాడు, సో నేను కూడా తీసుకొచ్చానని. అప్పుడు వాళ్ళ బాస్, అదే టీం లీడర్ ఏమంటాడంటే, మీకు సక్సెస్ కావాలంటే ఇమ్మీడియట్గా రాదు. ఈ స్పూన్లో తీసుకున్న వ్యక్తి తీసుకొచ్చి ఇమ్మీడియట్గా ఇచ్చేశాడు, దట్ ఈస్ నాట్ ఎ సక్సెస్. అదేవిధంగా గ్లాసులో వ్యక్తి కూడా పేషెన్స్ లేదు, ఇమ్మీడియట్గా వచ్చేసాడు. అదేవిధంగా ఏదైతే ఈ మగ్గులో ఉన్న వ్యక్తి కూడా కొంచెం పేషెన్స్ ఉండి కొంచెం వాటర్ తీసుకొచ్చాడు. కానీ విజయం సాధించాలంటే మీరు ఓపిక, పేషెన్స్ అనేది ఉండాలి. అదేవిధంగా ఈ 4th వ్యక్తి బకెట్ వాటర్ పట్టుకొని వచ్చాడంటే అతనికి ఉన్నటువంటి పేషెన్స్ ఉంది కాబట్టే అతను బకెట్ని సెలెక్ట్ చేసుకున్నాడు, బకెట్ నిండా వాటర్ పట్టుకొని వచ్చాడు. ఫ్రెండ్స్, అదేవిధంగా మీకు లైఫ్లో సక్సెస్ కావాలంటే వెయిట్ చేయండి, అంతేగాని ఇమ్మీడియట్ సక్సెస్ రావాలి, షార్ట్ కట్ మెథడ్లో సక్సెస్ రావాలి అంటే రాదు. ఆ భగవంతుడు కూడా మీరు ఏది తీసుకెళ్తే మీకు అదే ఇస్తాడు. స్పూన్ తీసుకెళ్తే స్పూన్ వాటర్ ఇస్తాడు, మగ్ తీసుకెళ్తే మగ్ వాటర్ ఇస్తాడు, బకెట్ తీసుకెళ్తే బకెట్ వాటర్ ఇస్తాడు. మీకు కావాల్సిందంటే మీరు ఏం సెలెక్ట్ చేసుకున్నారు అనేది ఇంపార్టెంట్, మీకు ఎంత పేషెన్స్ ఉన్నది అనేది ఇంపార్టెంట్. అర్థమైంది కదా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.